ఢిల్లీ న్యూబోర్న్ బేబీ కేర్ హాస్పిటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 7 నవజాత శిశువులు దుర్మరణం చెందారు. దేశవ్యాప్తంగా ఈ వార్త కలిచివేసింది. ఘటన దర్యాప్తులో వేగం పెంచిన ఢిల్లీ పోలీసులు న్యూబోర్న్ బేబీ కేర్ హాస్పిటల్ యజమాని డాక్టర్ నవీన్ కిచీని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 336, 304A కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రికి షిఫ్ట్కి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ ఆకాష్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. హాస్పిటల్లో అగ్ని ప్రమాదంపై విచారణ ప్రారంభించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆదేశించడంతో కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ప్రమాదానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షిస్తామని ట్వీట్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ఆసుపత్రి అగ్ని ప్రమాదం ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ సైతం స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిన్నారులు చనిపోవడం మనసు కలిచివేసిందని అన్నారు. ప్రధాని మోడీ అస్వస్థతకు గురైన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ వివేక్ విహార్ ప్రాంతంలో బేబీ కేర్ హాస్పిటల్ మొన్న ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో 7 నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 16 అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 12 మంది శిశువులను రక్షించాయి. రక్షించిన 12 మంది శిశువుల్లో ఒక పసికందు విషమ పరిస్థితుల్లో ప్రాణాల కోసం పోరాడుతోంది. మరో 5 చిన్నారులకు చికిత్స కొనసాగుతోంది. మొన్న రాత్రి 11:30 సమయంలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు ఫోన్ లైన్లో. అశోక్, చెప్పండి, ఈ అగ్ని ప్రమాదంలో శిశువులు చనిపోవడం బాధాకరం, అయితే సిబ్బంది నిర్లక్ష్యమే కారణంగా చెబుతూ ఉన్నారు, వివరాలేంటి? దేశ రాజధాని ఢిల్లీలో నిన్న శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. నిన్న ఉదయం వరకు ఏదైతే ఈస్ట్ ఢిల్లీలోని వివేక్ విహార్ లో ఉన్న న్యూ బోర్న్ బేబీ కేర్ హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. సో మొన్నటి నుంచే జరిగితే ఉదయం కూడా మంటలు చేశారు. నిన్న మధ్యాహ్నం వరకు మంటలు ఆపుతూనే ఉన్నారు. సో ఈ ప్రమాదంలో 7 శిశువులు ప్రాణాలు కోల్పోగా మరో 12 మందికి తీవ్ర గాయాలు, అందులో ఒకరికి పరిస్థితి విషమంగా వస్తుంది. సో వీరంతా చిన్నపిల్లలు. అయితే చిన్నారుల మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆ చుట్టుపక్కల మిన్నాంటాయని చెప్పుకోవచ్చు. చుట్టుపక్కల పరిస్థితులు కూడా ఉద్రిక్తంగా మారాయి. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఘటన జరిగింది. సో దాని పక్కనే ఉన్న 2 భవనాలు కూడా మంటలు వ్యాపించాయి. ఆక్సిజన్ సిలిండర్ చేయడం వల్లనే మంటలు చెలరేగి ఉండవచ్చని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ చెప్పారు. సో దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దాదాపు ఒక 50 మీటర్ల మేరకు ఉన్న బిల్డింగ్స్ అన్ని కాల్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా హాస్పిటల్ నిర్వహణలోనే అన్ని లోపాలు వస్తుంది. న్యూ బేబీ కేర్ హాస్పిటల్ నో ఆప్షన్ సేఫ్టీ కేర్ లేదని తెలుస్తా ఉంది. సో హాస్పిటల్లో గతంలో కూడా నేరపూర్త నిర్లక్ష్య చికిత్స ఉంది. అయితే నర్సింగ్ హోమ్ చికిత్స సమయంలో పక్షండు పట్ల ఆ హాస్పిటల్ యజమాని నవీన్ కిజీపై కేసు కూడా నమోదైంది. 2021లో ఢిల్లీ నర్సింగ్ హోమ్ చట్టం కింద ఆసుపత్రికి రిజిస్టర్ కాలేదంటూ తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి అధికారులు అయితే అతను నిన్న ఘటన జరిగిన పారిపోయారు నవీన్.
సో నిన్న ఆయన ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన తెలుస్తుంది. అతన్ని ప్రస్తుతము పోలీస్ కస్టడీలో ఉన్నారు. అతను ఈ రోజు పోలీస్ రిమాండ్ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సో ఈ ఘటన జరగడం పట్ల అటు ప్రధానమంత్రి, రాష్ట్రపతి లాంటి ప్రముఖులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఘటన ఎంత ఎవరున్నా సరే ఉపేక్షించలేదు, ఎంతటి వారైనా శిక్షకు అరువులే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో ఇదైతే ఒక తీవ్ర ఘటన చెప్పుకోవచ్చు. ఇద్దరు మొత్తం 5 మంది చిన్నపిల్లలు చనిపోవడం పట్ల, ఒక ప్రమాదం పట్ల దేశం మొత్తం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సో ఎవరైతే దీని వెనుక ఉన్నారో వారిని అరెస్ట్ చేసింది ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అశోక్, కనీసం రక్షించబడిన శిశువుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది, ఒక శిశువు పరిస్థితి. మరి మిగతా వాళ్ళైనా క్షేమంగా ఉన్నారా? వారికి చికిత్స కొనసాగుతుందని తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ఏంటి? దాదాపు 12 మంది ఇంకా చికిత్స కొనసాగుతుంది. అందులో ఒక బేబీకి విషమంగా తెలుస్తుంది. అందరికీ మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ తరలించాలని, చిన్నపిల్లలు కాబట్టి చాలా కేరింగ్ తీసుకుంటున్నారు. అందులో ఒక పరిస్థితి విషమంగా ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం, సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఎలాంటి ఎమర్జెన్సీ ప్రొడక్ట్ పరిశీలించాలంటూ అటు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సిబ్బందికి వ్యక్తం చేశారు. సో ఓవరాల్ గా అయితే ఈ ఘటన తీవ్రంగా పరిగణిస్తున్నారు అధికారులు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.